నీ కారణంగానే వెళ్ళిపోయా అంటూ హైపరాది పైన అనసూయ గారు అయితే ఫైర్ అయ్యారనమాట. అంటే ఎందుకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది ఆవిడ? సో ప్రజెంట్ అయితే అనసూయ కెరీర్ అనేది తన గ్రాఫ్ కూడా ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్ళిపోయింది అనమాట. తను ఒక న్యూస్ రీడర్గా యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత జబర్దస్త్కి ఎప్పుడైతే వచ్చిందో ఒక యాంకర్గా ఇంకా తన దిశ కంప్లీట్గా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసేటువంటి పరిస్థితులు తనకు రాలేదు. ప్రజెంట్ అయితే ఎంత గొప్ప సినిమా, ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా వచ్చినా కూడా అందులో ఏదో ఒక చిన్న పాత్ర డెఫినెట్లీ అనసూయ గారికి ఇస్తున్నారు. అది కూడా కీలకమైన పాత్రని ఇస్తూ ఉన్నారు. రంగస్థలంలో రంగమ్మత్తగా ఎంతమందిని మెప్పించిందో ఆ ఒక పాత్రకి ఎంత మంచి ఆదరణ వచ్చిందో తెలుసు. ఇంకా అప్పటి నుంచి తన గ్రాఫ్ ఇంకా హై స్థాయికి వెళ్ళిపోయింది. అందరు స్టార్ హీరోలతోని ఏదో ఒక సినిమాలో, పుష్ప సినిమాలో కూడా మనం చూసాం ఎంత కీలకమైన పాత్ర తనకి ఇచ్చారు. సో ప్రజెంట్ అయితే సినిమాలోనే ఫుల్ బిజీగా ఉన్నారు. అండ్ ఇంకొక వైపు జబర్దస్త్ అనమాట. సో అందులో వచ్చినటువంటి ప్రతి ఒక్క పార్టిసిపేట్ ఎవరైతే కామెడియన్గా అందులో వచ్చారో వాళ్ళందరూ కూడా సినిమా రంగంలో మంచి మంచి కెరీర్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా బాగా సెటిల్ అయిపోయారు. సో ప్రజెంట్ అయితే జబర్దస్త్ షో అనేది కొంచెం రేటింగ్ తక్కువ అయిపోయింది. ఇంకా దాని గ్రాఫ్ అనేది చాలా పడిపోయిందని చెప్పుకోవచ్చు. ఇంకా రీసెంట్గా అందరూ కూడా ఇంతకు ముందు చేసిన వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయిపోయి మళ్ళీ ఒక స్పెషల్ ఎపిసోడ్ అనేది వచ్చిందనమాట. ఇంకా దానికి సంబంధించిన ఒక ప్రోమో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే ఈ ప్రోమోలో మాట్లాడుతున్నప్పుడు అనసూయ గారు తను ఒక ఎమోషనల్గా కొన్ని మాటలు చెప్పారనమాట. సో ఆ ఎమోషనల్ మాటలు మాట్లాడుతున్నప్పుడు అందరూ కూడా దానికి కనెక్ట్ అయిపోయారు. సో అప్పుడు దానికి వెంటనే ఆది గారు ఒక రిప్లై ఇచ్చారనమాట. ఎందుకంటే మీరు అమెరికాకు వెళ్ళినప్పుడు కూడా నీకు లింకులు పంపించాను కదరా, అదే మన ఇద్దరి మధ్య ఉన్న లింకు అనే విధంగా ఆయన మాట్లాడారు. అంటే తనదైన టైమింగ్లో ఏ విధంగా ఆయన పంచలేసినా కూడా అది ఒక కామెడీ పండుతుంది. అయితే ఇక్కడ వెంటనే అనసూయ ఏం చెప్పిందంటే ఇలాంటి మాటల వల్లనే నేను వెళ్ళిపోయాను అనే విధంగా చెప్పాను. సో అప్పటి వరకు కామెడీగా ఒక ప్రోమో సాగినప్పటికీ ఎప్పుడైతే అనసూయ ఒక మాట చెప్పిందో నీ వల్లనే ఇలాంటి మాటల వల్లనే వెళ్ళిపోయానని చెప్పేసి ఇంకా అప్పుడు ఒక వాతావరణం అంతా కూడా చాలా సీరియస్గా మారిపోయింది. అంటే ఎందుకంటే ఆది గారి గురించి ఆయన ఎంత మంచి కామెడియనో అందరికీ తెలిసిందే. బట్ తను మాట్లాడే మాటలు అప్పుడప్పుడు కొన్ని చాలా డబుల్ మీనింగ్గా అనిపిస్తూ ఉంటాయి. డబుల్ మీనింగ్ పదాలతోని కామెడీ ట్రై చేయడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. అందులో ఆది గారు ముందు వరుసలో ఉంటారని చెప్పేసి కూడా చాలామంది ప్రజలు అంటూ ఉంటారు. ఇప్పటికీ కొంతమంది మహిళలు అయితే ఆది గారు మీరు ఏం మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళ మీద పంచలేసి ఏదో కామెడియన్గా అనుకుంటున్నారు తప్ప నిజంగా మీరు కామెడియన్ అయితే నార్మల్గా స్టేజ్ మీద నిలబడి ఒకే వ్యక్తి చేస్తాడు కదా యాక్టింగ్గా. సో అలాంటివి చేసి మీరు కామెడీని పండించండి. ఎప్పుడు చూడు నీది స్కిట్ కావచ్చు, సాధారణంగా ఏదైనా షోలో కావచ్చు, నువ్వు యాంకర్గా వెళ్ళినప్పుడు కావచ్చు, మొత్తం ఆడవాళ్ళ మీద పడి ఏడుస్తుంటావు అని చెప్పేసి కూడా చాలామంది అంటూ ఉంటారు. ఇంకా మొత్తానికైతే అనసూయ చెప్పినటువంటి ఆ మాట తర్వాత నిజమే అయి ఉండొచ్చు, దీని వెనకాల ఏం దాగుందో ఎవరికి తెలుసు అనే విధంగా కూడా అనుకుంటూ ఉన్నారు. మరి మొత్తం టోటల్ ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మరి ఇదంతా కూడా నిజంగానే వాళ్ళు మాట్లాడారా? ముఖ్యంగా టీవీ షోస్లో వచ్చేవన్నీ కూడా స్క్రిప్ట్ పరంగానే ఉంటాయి కాబట్టి మరి ఇది కూడా స్క్రిప్ట్ అని కూడా చాలామంది అనుకుంటున్నారు.